కోడిగుడ్డు మాంసాహారమా శాకాహారమా? నిజానికి ఇది అనేక మందికి పట్టి పీడిస్తున్న పెద్ద బేతాళ ప్రశ్న. చాలామంది ఏం చెప్తారంటే, సార్ మేము పలానా క్యాస్ట్ సార్, మేము పొరపాటు కూడా కోడిగుడ్డును మాంసాహారం తీసుకోం సార్ అంటారు. నేను నవ్వుతూ అడుగుతాను, మాంసాహారం తీసుకోరు కదా, మరి కోడిగుడ్డు తినడానికి ఏమైంది అని అండి. అదేంటి సార్ కోడిగుడ్డు మాంసాహారం కదా అంటారు. ఎలా మాంసాహారం అంటే, అదేంటి సార్ కోడి గుడ్డు పెడుతుంది, దాని పిల్లలు వస్తాయి ఇదని చెప్తారు. నిజానికి అది వాస్తవం కాదు. అది నాటుగుడ్లో దొరుకుతుంది తప్ప ఇవాళ మనం దొరికే ఫారం గుడ్లో అది పూర్తిగా వెజిటేరియన్. దాంట్లో ఎటువంటి జీవ పదార్థం ఉండదు. మామూలుగా ఏం జరుగుతుందంటే, ప్రకృతిలో పెట్ట పుంజు కలిస్తే గుడ్డు వచ్చే ఒక విధానం ఉంటుంది. మన పల్లెటూళ్ళలో మన చిన్నప్పుడు మనం బాగా చూసుంటాం. మన కోళ్ళు ఉంటాయి, కోడి పుంజులు ఉంటాయి. పెట్ట పుంజు కలిస్తేనే న్యాచురల్గా ప్రకృతి సహజ సిద్ధంగా కోడిగుడ్లు అనేది రావడం అనేది సహజమైన విషయం. కానీ ఇవాళ మనం ఎలా తయారు చేసామంటే, ఆ కోడిని దానంతరదే గుడ్డు పెట్టే విధంగా మన ఆహార అవసరాలు తీర్చుకోవడానికి అనుగుణంగా మనం తయారు చేసుకున్నాం. వీటిని పోషక విలువలు వచ్చే విధంగా మనం తయారు చేసుకున్నాం దీన్ని. కాబట్టి దీన్ని దాంతో ముడిపెట్టద్దు. ఇప్పుడు ఒక గేదె ఉంది లేదా ఆవు ఉంది, అవి పాలిస్తాయి. ఇప్పుడు ఆవు మాంసం లేదా గేదె మాంసం కనుక తింటే అది నాన్ వెజిటేరియన్. మరి ఆవు గేదె ఇచ్చే పాలు ఏమవుతాయి? వెజిటేరియన్. అట్లానే కోడి మాంసాహారమే. మరి కోడి పెట్టే గుడ్డు మాత్రం జీవం లేని గుడ్డు, ఏ రకంగా అది మాంసాహారం అవుతుంది? మీ తోటకూర ఎలానో అలానే పప్పులు ఎలానో ఇది కూడా పూర్తిగా శాకాహారం. పూర్తిగా శాకాహారం చూసుకోండి. కావాలంటే మాంసాహారం అంటే మీ అభ్యంతరం ఏంటి? బేసికల్గా కోస్తే రక్తం రావాలి, దానికి మూవబిలిటీ ఉండాలి, దానంతా మూవ్ అయ్యే శక్తి ఉంటుంది, లేదా పెయిన్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే ప్రకృతి మనకి మనిషికైనా, కోడికైనా, సింహానికైనా, పులికైనా, నక్కకైనా అన్ని జంతువులకు ఉన్నట్టుగానే ఈ యానిమల్ వ్యవస్థలో తినటం, విసర్జించడం లాంటి ఒక సిస్టమ్ ఉంటుంది. కోడిగుడ్డుగా అలాంటిదేం లేదు కదా. కాబట్టి కోడిగుడ్డు అనేది సేఫెస్ట్ వెజిటబుల్. పొరపాటును కూడా మీరు కోడిగుడ్డుని నాన్ వెజ్ అనే కారణాలతో మీరు మానద్దు. ఈవెన్ మీ కులాచారం, మతాచారం ప్రకారం మాంసాహారం తినకూడదు అంటే నిరభ్యంతరంగా మాంసం తినమాకండి. కానీ కోడిగుడ్డు పూర్తి వెజిటేరియన్ కాబట్టి కోడిగుడ్డు ఎట్టి పరిస్థితులను మీరు తీసుకోండి. ఒక ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్లో చాలా కాలం క్రితం ఎగ్ ఛాంబర్ అని ఒకటి ఉండేది. ఎగ్ ఛాంబర్. అక్కడ పేషెంట్స్లో బ్రాహ్మిన్స్, ఇతర కమ్యూనిటీల్లో ఉండే ఉమెన్ జీవితంలో కోడిగుడ్డు తిన్నాళ్ళు ఉంటారు. పచ్చి కోడిగుడ్లు కనుక తింటే క్యాన్సర్ తగ్గుతుందని ఒక లెక్క ఉంది. అది వాస్తవం కూడా. క్యాన్సర్ తగ్గటంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ గ్లూకోజ్ తిని సర్వైవ్ అవుతుంది. కోడిగుడ్లో గ్లూకోజ్ అనేది 0. ఈ కోడిగుడ్డు తిన్నాళ్ళ కోసం ఏం చేసేవాళ్ళు అంటే, ఎగ్ ఛాంబర్ అని పెట్టి ఆ గదిలో తీసుకెళ్ళి ఆడాళ్ళ జెంట్స్ని ఎవరైనా సరే తిన్నాళ్ళని కట్టేసేసి నోటి దగ్గర బద్ద పెట్టి, ఒక నర్సు ఇలా అంటూ ఉంటుంది, ఒక నర్సు కోడిగుడ్డు కొట్టు లోపలేస్తూ ఉంటుంది. అలా కొట్టేసేవాళ్ళు. సుమారు ఒక 10 గుడ్ల నుంచి 12 గుడ్లు పోసేసేవాళ్ళు. ఎందుకంటే వైద్యంలో ఏదైనా కరెక్టే. ఇప్పుడు మాంసాహారం మేము తినమని భ్రమపడే వాళ్ళందరూ మీరు తినే ట్యాబ్లెట్లలో బోన్ పౌడర్ లాంటిదో నాన్ వెజ్ కలవకుండా మనకుండే ట్యాబ్లెట్లు తయారయ్యే వ్యవస్థ లేదు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెజ్ ట్యాబ్లెట్ల కోసం ట్రై చేసినప్పుడు కూడా ఇవి సత్ఫలితాలు ఇవ్వలేదు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు కోడిగుడ్డుని క్రానిక్ జబ్బులు ఉన్నాడు, మామూలుగా మీరు తినకపోతే భూమి ఏం బద్దలు కాదు, కానీ క్రానిక్ డిసీజులు ఉన్నాడు మాత్రం కోడిగుడ్డు తీసుకోండి. ఎందుకు కోడిగుడ్డు తీసుకోవాలంటే, ముఖ్యంగా బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మీరు వెజిటేరియన్లో గమనిస్తారు, వాళ్ళకి ముఖ్యంగా ఉండేది B12 లోపం ఉంటుంది బాగా. B12 కానీ ఫోలిక్ యాసిడ్ కానీ మన రక్తం తయారీలో, రక్తగాణాలు మన ఆర్బీసీలు కానీ ఇలాంటి తయారీలో అత్యద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకే ఎక్కువ వెజిటేరియన్స్లో ఎనిమిది ఉండటానికి కారణం ఏంటంటే, వితౌట్ ఫోలిక్ యాసిడ్ కానీ వితౌట్ B12, ముఖ్యంగా B12 మనకి మాంసాహారంలో లేకపోతే కోడిగుడ్లో మాత్రం పుష్కలంగా దొరికే B12 ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ బోన్ మ్యారోలో కానీ ఇతర సెల్ ఆ DNA రెప్లికేషన్ జరగటంలో అది పూర్తిగా అవరోధం కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండూ రావాలంటే, ముఖ్యంగా B12 రావాలంటే మాంసాహారం మాత్రమే గతి. వేగన్స్కైనా వెజిటేరియన్స్కైనా ప్రాబ్లం ఉంటుంది. అట్లానే చాలామంది పొరపాటు పడేది ఏంటంటే, B12 తీసుకుంటాం అంటే కేవలం కొంతమంది వెజిటేరియన్స్లో కూడా B12 పుష్కలంగా ఉంటుంది. మీరు గమనించండి, వాళ్ళ జీవితంలో కోడిగుడ్డు కూడా తినరు. అలానే కొంతమంది నాన్ వెజిటేరియన్స్ రోజు తినేవాళ్ళు కూడా తక్కువ ఉంటుంది. వీళ్ళలో మన ప్రధానమైన తేడా గమనిస్తే, మంచినీరు రోజువారీగా ఎక్కువ తీసుకునే వాళ్ళలో B12 కూడా సమృద్ధిగా పుష్కలంగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి కనుక మీరు తక్కువగా అనుకుండి, మీరు వెజిటేరియన్ అయి ఉండే తప్పనిసరిగా లేదనుకుంటే, మీరు వాటర్ని ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవాలంటే ఎవరో మాయ ప్రచారం చేసినట్టు పొద్దున్న లేసి కుండలు తాగమాకండి, చచ్చూరుకుంటారు. పొద్దున్న ఏదో కరువాత్రం, ఇది లేకపోతే ఒక నెల రోజుల పాటు మనకు నీళ్లు దొరకరు అన్నట్టు తాగటం వలన రక్తనాళాలు పగిలిపోయి
ఆ డైజెస్టివ్ ప్రాసెస్ అంతా చెడిపోయి వాళ్ళ జీవితాంతం అనేక ఆటోఇమ్యూన్ డిసీజులకు కానీ వాటికి కానీ గురయ్యేట్టు ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో 100కు 90 మందికి ఆ నీళ్లు ఓవర్గా తాగే వాళ్ళు ఒకేసారి ఆ చెత్త అలవాటు మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని తెలిసి తెలియని ప్రచారాల వలన రాష్ట్రంలో చాలామంది జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. వాళ్ళ డైజెస్ట్ లైనప్ మొత్తం సర్వనాశనం అయింది. సో అలాంటి భ్రమలకు గురి కాకుండా రోజుకు 4 లీటర్ వాటర్ కావాల్సిన వాటర్ని మీరు గ్లాసు చొప్పున అలా డివైడ్ చేసుకుంటారండి. ఎప్పుడైనా సేఫెస్ట్ పద్ధతి ఏంటంటే నాట్ మోర్ దెన్ ఎ గ్లాస్ ఎట్ ఎ టైం ఇట్లా తీసుకుంటాడండి. అలా తీసుకుంటే B12 డెవలప్ అవుతుంది. సో మనం కోడిగుడ్డు విషయానికి వస్తే కోడిగుడ్డులో రక్తం తయారీకి కావలసిన అన్ని రకాల పోషక విలువలు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఎనిమిది కొన్నాళ్ళకి అద్భుతంగా పనికొస్తుంది. కోడిగుడ్డులో ఎల్లో మళ్ళీ ఇది మంచిది అది చెడ్డదని లేదు, ఎల్లో అద్భుతమైంది. హోల్ ఎగ్ ఈజ్ ది బెస్ట్ ఫుడ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ మదర్ మిల్క్. సో ఎవడెవడో చేసే దుష్ప్రచారాలు నమ్మకండి. నేను ఆల్రెడీ కోడిగుడ్డు తింటే షుగర్ వస్తుందని కొంతమంది చెప్పే పచ్చి అబద్ధాలని మోసాల మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేసి ఛాలెంజ్ కూడా చేశాను. సో అట్నుంచి న్యాచురల్గానే సమాధానం కూడా రాదు. ప్రజలు కూడా ఇవాళ సోషల్ మీడియా యుగంలో ఏది నిజం ఎవరు నిలబడుతున్నారనే వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మతపరమైన ఆచారాలు ఉంటే మీరు మాంసాహారం దగ్గర చూపించండి, కానీ ఆ వాల్యుబుల్ కోడిగుడ్డు దగ్గర మాత్రం దయచేసి మీ రాజకీయాలు కానీ లేదా విశ్వాసాలు కానీ చూపించద్దు. ముఖ్యంగా 10 మందికి చెప్తే వింటారు అనుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులు కానీ అది ప్రభుత్వాలు ఉండేవాళ్ళైనా లేదా నాలాగా చెప్పేవాళ్ళైనా కోడిగుడ్డుని దయచేసి మీరు మాంసాహారం మీద పడి పోనీ చేశారంటే ఒక లాజిక్ ఉంది, పోనీ కనీసం ఓ మతపరచారైన మూఢనమ్మకాలైనా ఒక లాజిక్ కన్నా ఉంది. కోడిగుడ్డు మీద పడటం అనేది అది అర్థం లేనిది. పిల్లలకి అలానే పిల్లల భవిష్యత్తుకి మనిషి ఆరోగ్యానికి మీరు తీరని హాని చేస్తున్నట్టు కోడిగుడ్డుని వ్యతిరేకిస్తే స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన కోడిగుడ్డుని అందులో పోషకాలన్నీ చూసుకోండి, ఏ దేంతో తీసుకోకుండా ఉంటుంది. అందులో ఏమీ లేదు. నిజానికి మాంసాహారమైన శాకాహారమైన విటమిన్స్ మినరల్స్ ఏది చూసినా ఉండేది అదే. ఆ గ్లూకోజ్ అంటే దీంట్లో గ్లూకోజ్ ఉండదులే, ఆ ప్రోటీన్లు ఆ విటమిన్లు ఆ మినరల్స్ వాటిలో ఎక్కువ తక్కువలు అదే ఉంటాయి. ఒక పప్పులో అదే ఉంటాయి, ఒక జీడిపప్పు లాంటి అదే ఉంటాయి, మామూలు దాంట్లో అదే ఉంటాయి, ఈ మాంసాల్లోనే అదే ఉంటాయి. కాబట్టి విచక్షణతో ఉండండి. కోడిగుడ్డు పూర్తి సంపూర్ణమైన శాకాహారం కాబట్టి మాయ మాటలు మీరు నమ్మకండి. పెద్దలు అది ఇది అంటే చెప్తూ ఉంటారు, మన పెద్దలు చాలా చేస్తారు, అయినా మనం చేయలేం. పెద్దలు చాలా చెప్తారు, సతీసాగనం చేయండి, భర్త పోగానే పెళ్ళని తగలేండి అంటారు. వాళ్ళు తగలేలేం కదా, మన పెద్దలు చేశారని. అట్లానే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ముసలి ముండా కొడుకులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లల్ని తీసుకెళ్ళాలి ముసలి వాళ్ళకి మన తాతలు చేశారు కదా, చేయలేం కదా. చాలా చెత్త ఉంటుంది. పాత దాంట్లో చాలా చెత్త ఉంది, చాలా మంచి ఉంది. కొత్తలో కూడా చాలా మంచి ఉంది, చాలా చెత్త ఉంది. విచక్షణతో మనం మూర్ఖంగా ఒకటే మంచిది ఒకటే చెడ్డదంటే ఎప్పుడు భావ్యం కాదు. ఆధునిక విజ్ఞానంలో ఉండే మంచిని పాత విజ్ఞానంలో ఉండే మంచిని రెండు తీసుకోవాలి. ఆధునిక విజ్ఞానం పేరిట జరిగే మోసాన్ని పాత దాంట్లో పెరిగే చెత్తని రెండింటిని కూడా తీసేసి మనం ఒక ప్రణాళికాబద్ధంగా సైంటిఫిక్గా లాజిక్గా మాట్లాడగలిగి అది నిరూపించి వ్యాధులు తగ్గించడం కానీ ఇవన్నీ చేశాను. ఇప్పుడు నన్ను ఎందుకు నమ్మాలంటే నేను ప్రపంచానికి అసాధ్యమైన అనేక డిసీజులు రివర్స్ చేసినాడుగా నా టెస్టిమోన్లో కొన్ని వేలు సోషల్ మీడియాలో కానీ ప్రపంచంలో నా సైట్లో కానీ ప్రతి చోట ఓపెన్గా అందుబాటులో ఉన్నాయి. అలా చేసి టెస్టిమోన్లు పెట్టగలిగిన వ్యవస్థ ఏదీ లేదు, మీరు వెరిఫై చేసుకోండి. అన్ని చేయగలిగినండి కాబట్టే నేను చెప్తున్నా. 15 గుడ్లు 10 గుడ్లు పైన కూడా పెట్టి క్యాన్సర్ లాంటి వాటినో ఇతర క్రానిక్ డిసీజ్ను అత్యంత షార్టెస్ట్ వ్యవధిలో తగ్గించిన అనుభవం ఉండి కూడా నేను చెప్తున్నాను. దయచేసి చక్కటి శాకాహారం కోడిగుడ్డుని అందరూ విధిగా తీసుకోండి. వయసుతో కూడా సంబంధం లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా శాకాహారమైన కోడిగుడ్డుని తప్పనిసరిగా తీసుకోండి. శాకాహారానికి దీనికి ఒకే ఒక తేడా ఏంటంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది శాకాహారంలో, దీంట్లో ఫైబర్ ఉండదు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.